హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. స్విమ్మింగ్ పూల్లో పడి అనుమానాస్పదంగా తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక పథకం ప్రకారం హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అజరుద్దీన్ తమ కుమార్తె ఆయేషా బర్త్డే కావడంతో తన భార్య ఫర్హద్ పిల్లలతో కలిసి పుణేలోని వెంచర్ స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఫర్హద్తో పాటు ఇద్దరు పిల్లలు స్విమ్మింగ్ పూల్లో మునిగి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు అజరుద్దీన్ అంటుంటే ఫర్హద్కు సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫర్హద్కు అజరుద్దీన్కు మధ్య గత కొన్నేళ్ల నుంచి గొడవలు జరిగినట్లు వారు అంటున్నారు. అజరుద్దీన్ వారిని హత్య చేసి ఉంటాడని మృతురాలు తల్లి ఆరోపిస్తుంది. ఈ ఘటనపై స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్నటువంటి సీసీటీవీ హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్య లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోతామని పోయిల్లట. పోయిన తర్వాత అక్కడ ఏమైందో తెలియదు సార్ మాకైతే. కానీ మా బిడ్డకైతే వాళ్ళు మా అల్లుడు టార్చర్ పెట్టేదట. కానీ మాకు చెప్పలే. మా బిడ్డ చెల్లెళ్ళతోని చెప్పుకున్నది, మీ బావ మంచోడని అనుకుంటారు మీరు, కానీ మీ బావ చెడ్డోడు. మీ బావ గురించి చెప్తే మీరు మాట్లాడారు మీ బావతోని. మీ బావ అంతా మంచోడు అనుకుంటారని మా బిడ్డలతోని చెప్పిందట. మరి వాళ్ళు ఇప్పుడు మా బిడ్డకు ఫస్ట్ ఇద్దరు బిడ్డలు, దాని తర్వాత మళ్ళీ ఇద్దరు బిడ్డలా ఏమో అని చూపెట్టి వాడు అబోర్షన్ చేపించిండు మళ్ళీ 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోనే ఉన్నది. అది అబోర్షన్ చేపిమని మా బిడ్డతోని టార్చర్ పెట్టి లొల్లి పెట్టిళ్ళు. ఆ సిమిపుల్లో తీసుకుపోయి వాళ్ళు చంపిలా ఏం చేసిల్లా మాకు తెలియదు సార్. కానీ మా బిడ్డకైతే వాళ్ళు చంపుతేనే వాళ్ళు ఇక్కడ లేరు, చంపకుంటే వాళ్ళు ఇక్కడ ఉండు. వాళ్ళు చంపిలని ఇక్కడ లేరు సార్. కడుపుతోనే ఉన్నది ఇప్పుడు. అది సుధా అబోర్షన్ చేపియాలి అని వాళ్ళు లొల్లి పెట్టిళ్ళు. ఇప్పుడు 3 నెలలు అట అది అబోర్షన్ చేపియాలి అంటారు వాళ్ళు. ఇద్దరు బిడ్డలు ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలు. ఇద్దరు బిడ్డల తర్వాత 2 సార్లు అబోర్షన్ చేపించిళ్ళు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోనే ఉన్నది. కాన్పు అబోర్షన్ చేపిమంటే నేను చేపించుకోను అని అన్నదట. మరి అవి చేపించుకోను అని అంటే వాళ్ళు తీసుకోపోయి స్విమ్మింగ్ పూల్లో చంపిల్లా ఏం చేసిళ్ళు. ఇక మీరు